హాయ్ హలో దిస్ ఇస్ హనీ రెడ్డి అఫీషియల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను వారాహి అమ్మవారు పూజ చేశాను. నేను చేసే విధానం అంతా మీకు చూపిస్తాను చూడండి. ఇలాగా పీట అది సర్దుకుంటాను. అమ్మవారు పెట్టి పసుపు కొమ్మలు దారంతో వేసి గాజులో వేస్తాను. తులసి మాలతో కూడా అలంకరించుకుని మా ఇంట్లోనే ఉంది తులసి. సో తులసిని కట్ చేసి ఆ అమ్మవారికి అలా అలంకరించుకుంటాను. చూడండి అలంకరించుకునే విధానం. ఈ అమ్మవారికి కానీ మీరు ఈ విధంగా అలంకరించుకుంటూ పూజ చేసుకుంటే మీ కష్టాలు అవి కూడా తొలుగుతాయి. మీరు అనుకునేది కూడా నెరవేరుతుంది. నెక్స్ట్ గులాబీతోని కూడా అలంకరించుకున్నానండి. గులాబీతో మొత్తం చూడండి అంతా అలంకరించుకుంటాను. ముద్ద గులాబీతో పక్కన నిమ్మకాయ కూడా పెట్టాను. ఎందుకంటే మనకైనా సరే ఏదైనా తగిలితే దిష్టి తీస్తామంటాం కదా, మరి అమ్మవారికి కూడా అలంకరించుకుంటే అందరి దిష్టి తగులుతుంది కదా, అందుకనేసి పక్కన పెట్టుకున్నానండి. అలంకరించుకునే విధానం నాకు మెయిన్ ఏంటంటే పూజ చేసే విధానం దేనికంటే పూజ అలంకరించుకోవటానికి మాత్రం నాకు చాలా ఇష్టం. అలాగే అది కూడా టైం కూడా తీసుకుంటుంది. మొత్తం గులాబీతో అమ్మవారికి అలంకరించుకున్నాను. నెక్స్ట్ చూడండి పసుపు గులాబీ పెట్టాను, పైన పసుపు చామంతి కూడా పెట్టాను, వైట్ పూలతో కూడా అలంకరించుకున్నాను. మొత్తం అన్నీ కలిపి 1 2 3 4 5 తులసితో కలిపి 5 రకాలు అయ్యిందండి. 5 రకాలతో కూడా అలా అలంకరించుకున్నాను. ఆవిడకి నెక్స్ట్ ఇష్టమైన పానకం, బెల్లం పానకం అనేది ఆ పాకం ఇష్టం కదండి, అది కూడా పెడతాను, కంపల్సరీ పెడతాను. నాకు తోచిన నైవేద్యం అంటే నాకు ఏది కంఫర్ట్ అయితే అదే ఆ రోజుకి అవుతే నేను అదే ప్రిపేర్ చేసి అమ్మవారు పెడితే. ఇదంతా మా పూజ గదండి. మొత్తం అంతా మేము దుర్గమ్మ పూజ చేస్తాం. కింద ఉన్న ఆవిడ కనక చెట్టు పోలవమ్మ, కనక మహాలక్ష్మి తల్లి, వారాహి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, వాళ్ళకు కూడా అలాగే తులసి మా ఇంట్లో ఉంటుంది కాబట్టి మేము తులసితోని అలంకరించుకుంటాం. అమ్మవారి ముందు కలువ పూలతో ముగ్గు కూడా వేశాను. ఇది మా ఇంటి బయట మనీ ప్లాంట్, తమలపాకు చెట్టు, ద్వారబంధం ఇలా చేసుకుంటామండి. కలివింద మట్టకు కూడా ముందున మేము ముగ్గు వేసి పూజలాగా చేస్తాను. తులసమ్మకు కూడా బయట పూలతో ఇలాగ అలంకరించుకుంటాను. ఇదంతా తులసమ్మ కూడా ఫస్ట్ ద్వారబంధం దగ్గర పూజ చేసి తులసమ్మకి పూజ చేసి అప్పుడు లోపల దీపం వెలిగించి పూజ చేసుకుంటాం మేము. ఇదంతా మా పూజ గదండి. అమ్మవారు లక్ష్మీ తల్లిది దానిమ్మ పండు అంటే ఆవిడకి ఇష్టం. దానిమ్మ పిక్కలు చాలా ఇష్టం అండి ఆవిడకి. అండ్ సో దానిమ్మ పెడతాను, తాంబూలం పెట్టి ప్లస్ ఆవు నెయ్యితోని దీపం పెడతాను. మధ్య ప్రమిద పెట్టాను, ఆవు నెయ్యితోని దీపం వెలిగిస్తాను. బెల్లం కన్ఫామ్గా నైవేద్యంగా పెడతాం. కానీ అలంకరించే విధానం ఏమో కానీ అలంకరణ మాత్రం అందంగా అమ్మవారికి బాగా కనిపిస్తుంది. పచ్చగా కూడా ఉండాలి కాబట్టి మామిడాకులు అవి కూడా పెట్టాను. మామిడాకులు, వేపాకు కూడా పెట్టాను. పచ్చగా ఉండాలి, అమ్మవారు అందంగా అలంకరించుకోవాలి. ఆ అలంకరణలోనే అమ్మవారు మన దగ్గర తిష్ట వేసి కూర్చున్నారన్న హ్యాపీనెస్ కూడా వస్తుంది నాకు. నేనైతే అలాగే ఫీల్ అవుతాను. సో దీపాలు వెలిగించాను. పైన కూడా నేను దీపం వెలిగించేసాను, పైన కూడా దీపాలు వెలిగించేసాను. అయిపోయింది. అమ్మవారికి పూజ స్టార్ట్ చేశానండి. పూజ స్టార్ట్ చేసే ముందు మేము అష్టోత్తరం చదువుతాను, అలాగే మూలమంత్రం చదువుతాను, దుర్గమ్మ అష్టోత్తరం కూడా చదువుతాను. ఇవన్నీ చదివి చేసేటప్పటికి చాలా టైం కూడా పడుతుంది నాకు. స్కూల్కి వెళ్తాను, బట్ స్కూల్కి వెళ్ళే ముందు ఈ పని చేయాలి అనుకుంటే ఇది కూడా చేసే వెళ్తాను.
చూడండి అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తున్నారో. ఇవన్నీ సన్నజాజులు అండి. ఇది చెట్టు ఉన్నది, ఆ చెట్టు పువ్వులు కూడా తీసుకొచ్చి, అంటే ఈ అలంకరణతో పాటు సువాసన వచ్చే పువ్వులు అంటే సన్నజాజులు ఆవిడ ప్రీతికరమైనది కాబట్టి అవి కూడా నేను ఏర్పాటు చేసుకుంటాను. అష్టోత్తరం చదివేటప్పుడు ఆ సన్నజాజులు వేస్తాను. అలాగే చదివేటప్పుడు కుంకుమతో కూడా అష్టోత్తరం చేస్తాను ఇంట్లోనే. నేను స్కూల్కి వెళ్ళి వచ్చి టెంపుల్స్కి వెళ్ళాలి అంటే నాకు అవ్వదు, టైం కూడా సరిపోదు. సో కొన్ని నేను చేసుకున్న ఇంట్లో పూజ అయినా సరే అది ప్రశాంతంగా ఈ విధంగా చేసుకుంటాను నేను. అష్టోత్తరం చదువుతూ పాదాల దగ్గర వేస్తుంటాను. కుంకుమతో చేస్తుందంతా కూడా అష్టోత్తరమే అవుతుందండి. అష్టోత్తరం మూలమంత్రం అవుతుంది, అష్టోత్తరం అవుతుందండి. మూలమంత్రం కూడా నేను 21 టైమ్స్ చదువుతాను. ఇలాగా 21 టైమ్స్ కన్ఫామ్గా చదువుతాను నేను. మీరు అనుకుంటారు బుక్ పట్టుకొని చదువుతుందేమో అని, బుక్ కూడా యూజ్ చేయనండి. జస్ట్ ఒక్కసారి ఏదైనా మంత్రం చూశాను అంటే అది కన్ఫామ్గా మైండ్లో ఉంటుంది, అది అలాగే చదివేస్తుంటాను. నేను పూజ చేసే విధానం కానీ నా అలంకరణ కానీ ఏ విధంగా ఉంటుంది, నా మూల మంత్రం అండి. ఓం ఐం గ్లౌం ఐం నమో భగవతి వాతాయి వాతాహి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అందే అందివి నమః రుందే రుందివి నమః జంబే జంబివి నమః మోహే మోహిని నమః స్తంభే స్తంభిని నమః సర్వదుష్టప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్కు సిద్ధి చతుర్చరః ముఖగతిజ్వాల స్తంభనం మూల కురు కురు శీఘ్రవశ్యం కురు కురు ఓం ఐం గ్లౌం ఐం దగ 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 ఓం అస్త్రాయ పట్ స్వాహ. ఈ మూల మంత్రం నేను ఒక 21 టైమ్స్ కంపల్సరీ చదువుతానండి. ఇదే విధంగా ఫ్లో అవుతాను. పువ్వులతోనే చేస్తాను, కుంకుమతో కూడా అదేవిధంగా తల్లి పాదాల దగ్గర పూజ చేస్తాను ఈ మంత్రాలతో. ఈ విధంగా అలంకరించుకొని ఈ విధంగా పూజ చేసుకుంటాను నేను. సో మీరు కూడా ఈ విధంగా పూజ చేసుకొని అమ్మవారి ఆశీస్సులు మీరు పొందుతారని నేను కోరుకుంటున్నాను. మీకు కానీ పూజ విధానం కానీ మా దేవుడి గది కానీ అలంకరణ కానీ మీకు అందరికీ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.